నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల విభాగం అధ్యక్ష కార్యదర్శులు దుస్సా సత్యనారాయణ, పిల్లలమర్రి కొండలరావు మరియు కార్యవర్గ సభ్యులు నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన ఉత్సవం ఖమ్మం చెరుకూరి వారి తోటలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి హాజరయ్యారు. అతిథుల సందేశాల అనంతరం ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆటపాటల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండం జనార్దన్, బండారు సీను, ఉద్యోగుల విభాగం అధ్యక్ష కార్యదర్శులు రచ్చా శ్రీనివాస్, మురం మధుకుమార్, యువజన విభాగం అధ్యక్ష కార్యదర్శులు సంపత్ కుమార్, వీరభద్రం, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లలమర్రి విజయలక్ష్మి, కౌసల్య, రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వరరావు, జల్ల లక్ష్మీనారాయణ, కమర్తపు గోపాలరావు, ఆర్థోపెడిక్ డాక్టర్ వేముల రాజకుమార్ తమ సందేశాన్ని అందించారు. కార్యవర్గ సభ్యులు సీతారామయ్య, గురులింగం, కందుల సత్యనారాయణ, కనకదుర్గం, ముసునూరు రామారావు, గంజి రమేష్ బాబు, వెంకట అప్పారావు, పారుపల్లి సత్యనారాయణ, పిల్లలమర్రి వెంకటేశ్వరులు, దేవరశెట్టి సత్యనారాయణ, దివ్యమూర్తి పాల్గొన్నారు. పెద్దలు దుస్సా సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీనివాస్ బాబు గారు, పెండం జనార్దన్ గారు, పెద్దలు బొమ్మ రాజేశ్వర గారు, పెద్దలు జల్ల లక్ష్మణ గారు, బండారు శ్రీనివాస్ గారు, రచ్చ శ్రీనివాస్ గారు, మా మామగారు జానకిరామయ్య గారు, అదేవిధంగా మేక నాగేశ్వరరావు గారు మా అన్నయ్య, అదేవిధంగా గోపాలరావు గారు అన్నయ్య, అదేవిధంగా సంపద గారు, సరిత గారు, మా అక్క కౌన్సిలర్ గారు, విజయలక్ష్మి గారు వదిన గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దలందరికీ వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన మహిళామణులు కానీ మన సోదరులు కానీ అన్నలందరూ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా సరే సంఘం గురించి మాట్లాడలే, మనం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడే చెప్తా దుస్సాగా నాకు 70 సంవత్సరాలని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఇలా వయసు ఎందుకు కనపడదు అంటే యాక్టివ్గా ఎందుకు ఉంటారంటే ఇలా సొసైటీతో మింగిల్ అవుతాయి. ఇవాళ చూడండి రాజకీయ నాయకుల్లో చూడండి 80, 90, 90 సంవత్సరాలు. కొండలక్ష్మణ బాబుజీ గారు 98 years బతికారు. కారణం ఏంటంటే ప్రజలతోటి మింగిల్ అయితే, ప్రజలతో కలిసిపోతే. మీరు కూడా ఈ రిజర్వ్గా ఉండకుండా, అంటే ఇప్పుడు దాదాపు మనందరూ కలిసి సొసైటీ కలిసి రిజర్వ్గా ఉండొద్దు. మీ కొడుకు వయసు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు ఈ సంపత్ లాంటి వాళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేస్తే అంటే మనకి ఇప్పుడున్న సొసైటీలో ఏం జరుగుతుంది, మన జనరేషన్ వేరు, మీ జనరేషన్ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ మధ్యలో 2 జనరేషన్లు మారినాయి. కాబట్టి కొత్త యంగ్ జనరేషన్ కూడా మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, నలుగురితో తిరగాలి, మన మీటింగ్లు ఉంటే రావాలి, ఏ కార్యక్రమం ఉన్న ఫంక్షన్లు ఉంటే వెళ్ళాలి. దాని ద్వారా మనం ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, పాజిటివ్ థింకింగ్ చేయాలి. ఇవాళ జబ్బులనే మామూలు కామన్ వస్తాయి. ఎప్పుడు ఆలోచిస్తే ఇంకా అట్లే ఉంటుంది, ఇంట్లో కూర్చుంటే అంతే ఉంటుంది. అది కాకుండా ఇప్పుడున్న పొజిషన్ అందరూ మీ పిల్లలందరూ కూడా వెల్ సెటిల్ నేను అనుకోవటం 99% సెటిల్ అయ్యారు. అమెరికాలో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, బ్రహ్మాండంగా ఉన్నారు. మీ కష్టానికి ప్రతిఫలం దగ్గర మీరు సక్సెస్ పర్సన్స్, అంటే మీరు సక్సెస్గా మీరు కంప్లీట్ అయ్యారు. 60 సంవత్సరాలు దాటుకొని సక్సెస్ అయ్యారు లైఫ్లో. కానీ మీరేం చేయాలి? ఇక 60 సంవత్సరాల తర్వాత 61 సంవత్సరాలు రిటైర్డ్ అయిన ఏం చేయాలంటే మళ్ళీ అదే బండి, అదే ఇల్లు, ఇక అంతే, ఇక వేరే ఉండదు. కానీ మారాలి. అందరూ ఉంటారు నేను అన్ను, ఎక్కువ మంది ఇంకా డబ్బులు సంపాదిద్దాం, మన పిల్లలకి ఇద్దాం. మరి ఏం చేద్దాం? పిల్లలకి ఇచ్చి ఎంత సంపాదించినా అంతే కదా. మీకోసం ఏం చేసుకుంటారు ప్లానింగ్? మంచిగా టూర్ పోండి, బయట కంట్రీస్కి వెళ్ళండి, ఒక 10 రోజులు యూరోప్ టూర్ వెళ్ళండి, లేకపోతే మలేషియా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, కాశ్మీర్ వెళ్ళండి. డబ్బులు లేక కాదుగా, మీ డబ్బుల్ని రిజర్వ్ అంటే మీరు ఖర్చులు తగ్గించుకొని మళ్ళీ ఆదా చేసి కొడుక్కి బిడ్డకి ఎంత ఇచ్చినా తక్కువే. 100 కోట్లు ఇచ్చినా నాకు మీ పక్కనోడు 1000 కోట్లు ఇచ్చిండు, మా నాన్న 100 కోట్లు ఇచ్చినట్టు తప్పితే మా నాన్న 100 కోట్లు ఇచ్చిన అండవు. కాబట్టి మీరు కారు వచ్చింది, వాళ్ళు అసలు సంఘమే లేకపోతే నాకేడొస్తుంది అవకాశం? మేమందరం, నేను శ్రీనివాస్ బాబు గారు, బండారు సింగ్ గారు, జనార్దన్ గారు, వీళ్ళందరూ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి అవకాశం రాదు. కాబట్టి మేము చేసుకుంటూ పోవాలి, నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలి. అలాగే మా అన్న గోపాలరావు అన్న మొన్ననే నిజంగా ప్రెస్టీజియస్ ఇక్కడ మా గ్రానైట్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ ఆటం అంటే అన్న అడిగిండు, నేనే ఫోన్ చేసిన, అన్న ఏందన్నా నీవు నిలబడుతుంటే ఏడ తమ్ముడు, నాకు కొద్దిగా అన్ని బాధ్యతలు ఉన్నాయి తమ్ముడు, 3 ఫ్యాక్టరీలు నడిపిస్తున్నా అది అన్నాడు. అన్న అవకాశం వచ్చింది, నువ్వు ఓడిపోయినా పర్లేదు, నువ్వు గెలుస్తావు నాకు తెలుసు, కానీ ఓడిపోయిన పని నిలబడాలి. ముందు లాటరీ తగలాలంటే ఏం చేయాలంటే టికెట్ కొనాలి. టికెట్ కొనకుండా లాటరీకి వెళ్తుందా? ఇవాళ నిలబడ్డాడు, హీరోయిన్, అందరికంటే 98 ఓట్లు మెజార్టీ వచ్చింది. ప్రెసిడెంట్కి ట్రెజరీ కూడా రాలే. మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. వాళ్ళందరూ కోరుకున్నారు. నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు,
యుగేంద్ర గారని, మురళీజీ నువ్వు ఖచ్చితంగా మీ అన్నయ్య చెప్పాలే, ఆయన గారు నేను చెప్తే వింటలేదు, నువ్వు చెప్పాలంటే నేను అన్న అవకాశం వచ్చింది, నిలబడు, నువ్వు గెలుస్తావన్నా. గెలిచిండు. ఇవాళ అందరితోటి మింగిలైండు. ఎక్కడికంటే అక్కడికి పోయి మంత్రి దగ్గర పోగల కెపాసిటీ వచ్చింది, సిపి గారి దగ్గర పోవచ్చు, కలెక్టర్ గారి దగ్గర పోవచ్చు కెపాసిటీ. ఎట్లొచ్చింది? పవర్ అంటే రాజకీయ మన నిలబడి పోటీ చేసి ఒక దాంట్లో గెలవబట్టే ఈ రోజు అది వచ్చింది. బొమ్మరాజు గారు ఎక్కడికంటే పోతారు, ఎందుకు పోతారు? ఆయన ఒక రైస్ మిల్లర్ అసోసియేషన్లో స్టేట్లో ఉన్నాడు. ఇవాళ ఒకరు దూసుకొని పోవాలంటే ఒక పదవి ఉండాలి. ఇవాళ మనం పోతున్నాం ఇక్కడ నుంచి. ఇవాళ ఇందాక అక్కడ మేడం బీసీ వెల్ఫేర్ మేడం ఫోన్ చేసింది, టీషర్ట్ కావాలి నాకు బొమ్మ గారు చేసి మీ కమ్యూనిటీ నుంచి ఇవని అడిగారు. సరే అని చెప్పాం. ఎందుకు అడిగారు మనతో అంటే మనం వాళ్ళకి పోతే పని చేయించుకుంటాం. భాగం గౌరవ అధ్యక్షులైనటువంటి రమ్మ మాట్లాడుతురా, ఒక్క నిమిషం మాట్లాడు. కౌశల్య గారిని మాట్లాడుతూ. సోదరి మనులందరికీ నమస్తే. నాకు ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పాలంటే టైం తీసుకుంటుంది. సరే, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. చిన్నవారికి నా ఆశీస్సులు. ఇక్కడ వేదిక ముందున్న పెద్దమ్మలు పెదనాళ్ళందరికీ కూడా నమస్తే, పాదాభివందనం. నేను మాట్లాడాలంటే చాలా ఉంది. నేను మెయిన్ అనేది ఏంటంటే, సరే మన మగవాళ్ళందరూ, మన బ్రదర్స్ అందరూ, నాన్నలందరూ, మన తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ చేస్తున్నారు, వాళ్ళకు తోచినంత వరకు సేవలు చేస్తున్నారు. మనం లేడీస్గా ఏంటంటే, మనం పద్మశాలీలుగా మనము బట్టలు కొందాం, నేత చీరలు కొందాం, నేత టవల్స్ కొందాం, నేత బెడ్షీట్లు కొందాం. మనమే మన బట్టలు కొంటే, మనమే తొడుక్కుంటే వాళ్ళందరినీ, ఎంతో బీద వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. మన బట్టలు మనమని నవ్వుకోవటం కాదు, మనం చూసి మనం నవ్వుకుంటే మంది ఇంకా నవ్వుతారు. వింటున్నారా? మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు? ఇంకోటి ఏంటంటే, నేను మాట్లాడాలంటే చాలా ఉంది. నేను భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నా పాట కూడా అయిపోయింది. ఇప్పుడు సుదీర్ఘం దగ్గర 90 సంవత్సరాల దగ్గరగా వచ్చారు. అయినా కూడా ఇప్పటికి కూడా చూస్తుంటే మరి యంగ్ బుల్లోడే, దసరా బుల్లోడాగా ఉన్నాడు. ఒక మాట్లాడు. అధ్యక్ష దుస్సా సత్యనారాయణ గారు మరియు బొమ్మ రాజేశ్వరరావు గారు, తర్వాత కవర్త మురళి గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, మామూలు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ఒక నిమిషం. అందరికీ నమస్కారం. మన ఖమ్మం జిల్లా పద్మశాలి యువజన అధ్యక్షులు కమర్తు సార్ సంపత్ గారు. రిటైర్డ్ ఉద్యోగుల వనబోయిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కమర్తం మురళన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కేవలం 2-3 రోజులే అనుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగ విభాగస్తులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 9,000తో స్కాలర్షిప్ స్టార్ట్ చేసినాం పిల్లలకి. అది లక్ష్మీ అన్నయ్య గారు ఇచ్చారు, లక్ష్మీ అన్నయ్య గారు ఇచ్చారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఈరోజు ఒక ప్రోగ్రాం పెడితే ఎమ్మటే నా అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారు. అమౌంట్ వేసి ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ చూసుకున్నాం. మా అన్నయ్య అయితే ఇలా మెసేజ్ పెట్టగానే, ఎందుకంటే సభాధ్యక్షులు దుస్సా సత్యనారాయణ గారు చాలా దగ్గర మిత్రులు. మేము వారు కొద్దిగా సీనియర్గా ఉన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నాము. ఆనాటి సంబంధాలు ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మన మిత్రులు, పెద్దలు, తమ్ముడు, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన ఖమ్మం ముద్దుబిడ్డ సార్ శ్రీన్ గారు సార్ మాట్లాడండి. అలా వర్షపడి తీసుకోండి. చెప్పండి. సభాధ్యక్షులు దుస్సా సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు అన్నగారు కమర్త మురళన్న గారికి,
వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగ విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై పద్మశాలి, జై మార్కండే. ఇస్తారు ఇంజెక్షన్స్, మోకాలు మార్పిడి ఆపరేషన్. చాలా మందికి భయాలు, ఆపరేషన్ అంటే ఏంటిది, ఎందుకు చేస్తే మండలం నడుస్తారా లేదారా అని ఇవన్నిటి మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే మీకు బొమ్మలు చూపెట్టుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా, మీకు అర్థమయ్యే భాషలో మీకున్న డౌట్స్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ మీకు చెప్తే, తర్వాత మీకున్న క్వశ్చన్స్ డౌట్స్ అన్ని చెప్తే నేను దానికి ఆన్సర్ చెప్తాను. అంటే ఇప్పుడు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి యొక్క మనకి మన పద్మశాలిగా ఆయన డాక్టర్గా పనిచేయడం ఇంకా చాలా మంది ఉన్నారు. మరి చాలా గర్వకారణం, వారికి అభినందనలు తెలియజేస్తాను. ఓకే, ధన్యవాదాలు నాన్న. చెప్పారు అడ్రస్ చెప్పారు. హాస్పిటల్ పెట్రోల్ బంక్ పక్క నుంచి, బాబురావు పెట్రోల్ బంక్ పక్క నుంచి అందరి నుంచి వెళ్తుంటే లాస్ట్ వరకు ఉంటుంది.